ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వింత కరువు ఏర్పడింది. అది ఏ తిండి కోసమో లేక నీటి కోసమో కాదు. మనిషి తన విచక్షణను కోల్పోకుండా ఉండటానికి కావలసిన ఒక ఆరోగ్యకరమైన సమాజం గురించి. మారుతున్న కాలంతో పాటు మనిషి మనుగడలో మద్యం ఏ విధంగా భాగమైపోతోందో, దానివల్ల సామాజిక మూలాలే ఎలా కదిలిపోతున్నాయో తాజాగా జరిగిన అధ్యయనాలు కళ్ళకి కడుతున్నాయి. ఒకప్పుడు మద్యం అంటే సామాజిక బహిష్కరణకు గురయ్యే విషయం. కానీ నేడు మనిషి దాన్ని తన ఫ్యాషన్ గా మార్చుకుంటున్నాడు. గణాంకాలను చూస్తే గత దశాబ్ద కాలంలో తెలంగాణలో మద్యం వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. అత్యధిక మద్యం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఈ రాష్ట్రం మొదటి వరుసలో ఉంటుంది. నగరాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి గల్లీలో మద్యం షాపులు వెలుస్తున్నాయి. ఇవి కాకుండా కిరాణా షాపుల పేరిట బెల్ట్ షాపులు కూడా విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. ఇది కేవలం ఆదాయ వనరుగా ప్రభుత్వం చూస్తున్నా దీని వెనుక ఉన్న సామాజిక విధ్వంసం భయంకరంగా ఉంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం హైదరాబాద్ లోని మానసిక చికిత్సాలయానికి ఒక్క జనవరి నెలలోనే 700 డి అడిక్షన్ కేసెస్ వచ్చాయి. తెలంగాణలో సుమారు 25 లక్షల మంది మద్యం లేకుండా రోజు గడవని దుస్థితిలోకి వెళ్లిపోయారని అంచనా. అంటే వీరంతా క్రానిక్ అడిక్ట్స్. వీరికి సాధారణ చికిత్స సరిపోదు, నిరంతర పర్యవేక్షణ అవసరం. అందుకే ప్రభుత్వం ప్రతి జిల్లాలో 10 పడకల డి అడిక్షన్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం గొప్పది అయినా ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అనేకం. విద్యా సంస్థలు, గుళ్ళు, బళ్ళు అనే తేడా లేకుండా మద్యం దుకాణాలు విస్తరించడం వల్ల నేటి యువతరం అతి తక్కువ వయసులోనే మత్తుకు బానిసలవుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లలో వచ్చే అనారోగ్య సమస్యలు నేడు మద్యం వల్ల 20 ఏళ్లకే కనిపిస్తున్నాయి. ఇది ఒక సామాజిక విపత్తు అంటున్నారు విశ్లేషకులు. మద్యం సీసాలో మనిషి తన కుటుంబాన్ని, భవిష్యత్తుని కరిగించుకుంటున్నాడు. ఆదాయం కోసం ప్రభుత్వం చూపే ఉత్సాహం ప్రజల ఆరోగ్యం విషయంలో ఎందుకు కనిపించడం లేదు అన్నది ఒక $1 మిలియన్ క్వశ్చన్. మత్తు పదార్థాలకు బానిసవ్వడం అనేది కేవలం సరదా కోసం చేసే పని కాదు. అది మన ప్రాణాలను మనమే బలిపీఠం ఎక్కించడం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రెండ్స్ లేని వారు అనుభవించే ఒత్తిడి కంటే మద్యం తాగి ఆ ఒత్తిడిని మర్చిపోవాలనుకునే వారు అనుభవించే శారీరక నష్టం 1000 రెట్లు ఎక్కువ. ఒక మనిషికి మద్యపానం అలవాటు ఉండటం అనేది రోజుకి 20 సిగరెట్స్ తాగడం వల్ల కలిగే హానితో సమానమని పరిశోధకులు చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆల్కహాల్ ని గ్రూప్ 1 క్యాన్సర్ కారకాల లిస్ట్ లో చేర్చింది. అంటే ఇది శరీరంలోని ప్రతి అంగాన్ని లోపల దహించి వేస్తుంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్, ప్యాంక్రియాటైటిస్, గుండె సంబంధిత వ్యాధులు మద్యపానం వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధులు. మద్యం సేవించడం వల్ల మెదడులోని నరాలు బలహీనపడి విచక్షణ కోల్పోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో 27% మద్యమే మూల కారణం. అలాగే 20% ఆత్మహత్యలు మద్యం మత్తులోనే జరుగుతున్నాయి. మన ఆరోగ్యం కోసం మనం తీసుకునే పోషకాలను కూడా ఈ ఆల్కహాల్ శరీరం శోషించకుండా అడ్డుకుంటోంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఒక రకంగా మద్యం అనేది ఒక నిశ్శబ్ద విషంలా మారి సమాజాన్ని కాటేస్తోంది. మన దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల కంటే మన ఆరోగ్యం గొప్ప ఆస్తి అని పెద్దలు చెప్పే మాటని నేటి తరం విస్మరిస్తోంది. జిమ్కి వెళ్లి కండలు పెంచుతున్న యువత సాయంత్రం అయ్యేసరికి మద్యం సీసాలతో ఆ కండరాలని, కిడ్నీలని కరిగించేస్తున్నారు. శారీరకంగా దృఢంగా కనిపిస్తున్న లోపల మాత్రం అందరూ బలహీన పడిపోతున్నారు. శరీరంలోని మెటబాలిజం వ్యవస్థని మద్యం చిన్న భిన్నం చేస్తుంది. ఒక పెగ్ తాగితే వచ్చే ఉత్సాహం తాత్కాలికమే, కానీ అది శరీరానికి చేసే గాయం శాశ్వతం. వ్యసనం అనేది ఒక మొక్కలా నాటుకుంటే దానిని పీకి పారేయడానికి ఎంతో సమయం, ఓపిక అవసరమవుతాయి. ఒక వ్యక్తిని వ్యసనం నుంచి బయటపడేయడం అనేది కేవలం ఒక ఇంజెక్షన్ లేదా టాబ్లెట్స్ తో అయ్యే పని కాదు. దానికి మల్టీ మోడల్ చికిత్స అవసరం. డి అడిక్షన్ సెంటర్స్ లో చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఒక కీలక ఘట్టం. అయితే ఇక్కడే ఒక విషాదకరమైన నిజం ఉంది. చికిత్స తీసుకున్న వారిలో 60% మంది తిరిగి మద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. దీనికి కారణం వారు ఎదుర్కొంటున్న సామాజిక పరిస్థితులు. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు వారిని మళ్లీ మత్తు వైపు పురిగొల్పుతున్నాయి.
అందుకే డి అడిక్షన్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. పరిశోధనల ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న అలవాటుని మార్చాలంటే కనీసం 90 రోజుల పాటు నిరంతర పర్యవేక్షణ ఉండాలి. కానీ మన దగ్గర ఉన్న డి అడిక్షన్ సెంటర్స్ లో వసతులు, సిబ్బంది కొరత పెద్ద సమస్యగా మారుతోంది. కేవలం 10 పడకలతో జిల్లా మొత్తానికి సేవలు అందించటం సాధ్యం కాదని చెప్తున్నారు. ప్రతి జిల్లాలో మానసిక ఆరోగ్య నిపుణులు, ట్రైన్ కౌన్సిలర్స్ ఉండటం అనివార్యం. కేవలం మందులు ఇచ్చి పంపించేస్తే సరిపోదు. వారు మళ్ళీ సమాజంలో గౌరవంగా బతకడానికి అవసరమైన ఉపాధి మార్గాలను కూడా చూపించాలి. వృత్తిపరమైన అవసరాల కోసం పని ప్రదేశాల్లో తాగే స్నేహితుల కంటే ప్రాణాలను కాపాడే నిజమైన మిత్రులు ఈ సమయంలో బాధితులకి తోడుండాలి. కుటుంబ సభ్యులు వారిని హేళన చేయకుండా ఒక రోగిగా గుర్తించి ప్రేమతో ఆదరించాలి. అప్పుడే ఈ బంధం బలపడి వ్యసనాన్ని జయించవచ్చు. పునరావాస కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల చాలా మంది బాధితులు అక్కడికి వెళ్ళటానికి భయపడుతున్నారు. ప్రభుత్వం కేవలం భవనాలను నిర్మించడమే కాకుండా అక్కడ నిపుణులైన డాక్టర్, సైకాలజిస్టులు ఉండేలా చూసుకోవాలి. చికిత్స అనేది ఒక శిక్షలా కాకుండా కొత్త జీవితాన్ని ఇచ్చే వరంగా ఉండాలి. నేడు మద్యం అనేది ఒక సామాజిక అవసరంగా మారిపోయింది. పండగ వచ్చినా, శుభకార్యం జరిగినా మందు లేనిదే వేడుక పూర్తి కాదనే భ్రమలో మనిషి బతుకుతున్నాడు. సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల యువత దీనిని ఒక విలాసంగా భావిస్తున్నారు. కానీ ఈ విలాసం వెనుక దాగి ఉన్న వినాశనాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదు. మద్యం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఒకెత్తైతే, దానివల్ల సమాజం కోల్పోతున్న సంపద, మానవ వనరులు మరో ఎత్తు. ఏటా 9 నుండి 12 లక్షల కోట్ల ఆర్థిక నష్టం కేవలం మద్యం వల్లే జరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అంటే మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే దాని దుష్ప్రభావాలను తగ్గించడానికి మనం పెడుతున్న ఖర్చే ఎక్కువ. అందుకే ఇప్పుడు నో అడిక్షన్ అనేది ఒక ఉద్యమంలా సాగాలి. విద్యా సంస్థల్లో విద్యార్థులకి దీనిపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు తమ ప్రవర్తన ద్వారా పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ఇంట్లో ఒత్తిడి లేని వాతావరణం కల్పించాలి. సంపాదన రేస్లో పడి మనం మన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని విస్మరిస్తున్నాం. ఏ కష్టం వచ్చినా పంచుకోవడానికి ఒక మంచి ఫ్రెండ్, ఆదరించే ఫ్యామిలీ ఉంటే మద్యం వైపు చూడాల్సిన అవసరమే ఉండదు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న డి అడిక్షన్ సెంటర్స్ కేవలం బాధితులకి ఉపశమనం కలిగిస్తాయి. కానీ వ్యసనాన్ని వేళ్లతో సహా తొలగించాలంటే అది ఆ వ్యక్తుల ఆలోచనల్లోనే మొదలవ్వాలి. మంచి స్నేహం, ఆరోగ్యకరమైన కుటుంబం మళ్ళీ చిగురించాలంటే అలవాట్లని మార్చుకోవాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మద్యరహిత సమాజమే భావితరాలకి మనమిచ్చే నిజమైన ఆస్తి. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత ఆరోగ్యాన్ని పణంగా పెట్టడంపై ప్రభుత్వాలు కదిలి రావాలి. రేపటి తెలంగాణ మత్తులో కాదు, ప్రగతిలో పోటీ పడాలి. ఒక వ్యక్తి మారితే ఒక కుటుంబం మారుతుంది. ఒక కుటుంబం మారితే ఒక సమాజం మారుతుంది. మత్తుని వదులు, ప్రాణాన్ని నిలుపు అన్న నినాదం ప్రతి ఇంటి నుంచి వినిపించాలి.